హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో అలైన్మెంట్స్ గురించి నేర్చుకుందామండి. అలైన్మెంట్స్ ఇప్పుడు ఏంటంటే వీటి వల్ల యూజ్ ఏంటంటే మనం జనరల్గా చిన్నప్పటి నుంచి నోట్స్లో ఎలా రాస్తామండి అంటే ఏ సైడ్ నుంచి రాస్తాం, లెఫ్ట్ సైడ్ నుంచి రాస్తాం. సరే, మనం ఉర్దూ అనేది ఎలా రాస్తాం, రైట్ సైడ్ నుంచి రాస్తాం అంటే జనరల్గా విన్నాం, ఓకేనా. కానీ ఎక్కువ శాతం మనం నార్మల్గా లెఫ్ట్ సైడ్ నుంచే కదండి రాసేది. ఒక పేజీ చూసుకుంటే మనం బిగిన్ చేసేది లెఫ్ట్ సైడ్ నుంచేనండి. మరి ఇలా మనకి మొత్తం ఎంఎస్ వర్డ్లో 3 అలైన్మెంట్స్ ఉంటాయండి. అదేంటిదంటే లెఫ్ట్, సెంటర్ అండ్ రైట్, ఇలా మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు డిఫాల్ట్గా మనకి ఎంఎస్ వర్డ్లో కర్సర్ ఎక్కడండి ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో మనం టైప్ చేసిన ప్రతి మ్యాటరు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యింది, ఓకేనండి. ఓకే, చూడండి. మరి ఇప్పుడు నేను ఇక్కడ సెంటర్ అనే ఆప్షన్ని సెలెక్షన్ చేస్తున్నా, ఓకేనా. దీన్ని క్లిక్ చేయగానే కర్సర్ ఆటోమేటిక్గా ఎక్కడ ఉంది చూడండి, సెంటర్లో ఉంది. ఇప్పుడు టైప్ చేసిన మ్యాటర్ చూడండి ఎగ్జాక్ట్గా సెంటర్ నుంచి టైప్ అవుతుందండి. సెంటర్ నుంచి అటు లెఫ్ట్కి ఇటు రైట్కి ఎగ్జాక్ట్గా ఈక్వల్గా టైప్ అవుతూ ఉండిద్దండి, ఓకేనా. అలానే చూడండి, ఇప్పుడు నేను ఇప్పుడు రైట్ ఆప్షన్ పెట్టుకుంటున్నాను అండి. ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేశా, ఓకేనా. ఇప్పుడు మనం టైప్ చేసిన మ్యాటరు రైట్ సైడ్ నుంచి టైప్ అవుతూ ఉండిద్ది, ఓకేనండి. అలానే ఎంటర్ కొట్టండి, రైట్ సైడ్ నుంచే వస్తూ ఉండిద్దండి మ్యాటర్ అనేది, ఓకేనా. చూడండి, ఇప్పుడు నేను సెంటర్ సెలెక్షన్ చేశాను, టైప్ చేసిన మ్యాటర్ మళ్ళీ ఎంటర్ కొట్టండి, సెంటర్ నుంచే మ్యాటర్ అనేది డిస్ప్లే అవుతూ ఉండిద్దండి, ఓకే వ్యూయర్స్. అలానే మనకేంటంటే అలైన్మెంట్స్కి కూడా మనకి షార్ట్ కట్స్ ఉన్నాయండి, ఓకేనా. అవి ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్లో ఫస్ట్ లెటర్ ఏంటంటే ఎల్, కంట్రోల్ ఎల్ అంటే ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ నుంచి టైప్ అయిద్దండి. ఇప్పుడు మనకి డిఫాల్ట్గా ముందుగా లెఫ్ట్ సైడేగా ఉంది. ఇప్పుడు నాకు సెంటర్కి రావాలి, ఓకేనండి. సెంటర్లో సెకండ్ లెటర్ ఏంటంటే ఈ, అంటే ఫస్ట్ లెటర్ సి ఎందుకు ఇచ్చేమో, కంట్రోల్ సి అంటే కాపీ అండి. సెంటర్లో సెకండ్ లెటర్ ఏంది ఈ, సో కంట్రోల్ ఈ కొట్టండి, ఆటోమేటిక్గా సెంటర్కి వచ్చింది చూడండి ఈ విధంగా. లేదు, రైట్లో ఫస్ట్ లెటర్ ఏంటండి ఆర్, కంట్రోల్ ఆర్ అని కొట్టండి, ఆటోమేటిక్గా రైట్ సైడ్ వస్తుంది చూడండి. ఈ విధంగా షార్ట్ కట్స్ కూడా వాడుకోవచ్చు అండి, ఓకేనా. అలానే చూడండి, ఇప్పటిదాకా నేను కమాండ్స్ అనేది ఎలా అప్లై చేశానండి, కంటెంట్ అనేది ముందుగానే టైప్ చేయకముందే కమాండ్ అనేది అప్లై చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ముందుగానే కంప్యూటర్ అనే వర్డ్ని టైప్ చేశాను, ఈ కంటెంట్ని సెలక్షన్ చేశాను. సెలక్షన్ చేసి ఇప్పుడు నేను కంట్రోల్ ఈ అన్న, సెంటర్కి వచ్చేసింది చూడండి, కంట్రోల్ ఆర్ అన్న, రైట్కి వచ్చింది, మళ్ళీ కంట్రోల్ ఎల్ అన్న, లెఫ్ట్కి వచ్చింది చూడండి వ్యూయర్స్. ఫాంట్ గ్రూప్లో కానివ్వండి, పారాగ్రాఫ్ గ్రూప్లో కానివ్వండి, ఏ కమాండ్ అయినా సరే ముందుగానే డేటాని సెలక్షన్ చేసి మనం అప్లై చేయొచ్చు కమాండ్ని, లేదా ముందుగానే కమాండ్ని అప్లై చేసి కంటెంట్ అనేది టైప్ చేయొచ్చండి. ఈ విధంగా కమాండ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. చూడండి వ్యూయర్స్, ఇక్కడ నేను ఒక మ్యాటర్ టైప్ చేశాను. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేసి కంట్రోల్ ఆర్ అన్న, చూడండి రైట్ సైడ్ నుంచి ఉంది, లేదా కంట్రోల్ ఎల్ అన్న లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది చూడండి, లేదా కంట్రోల్ ఈ అన్న సెంటర్ నుంచి అడ్జస్ట్ చేయండి చూడండి. ఈ విధంగా మనం అలైన్మెంట్స్ అనేది యూజ్ చేస్తాం, ఓకే వ్యూయర్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.